ఇంటిపై అటాక్ చేసింది ఓయూజేఏసీ. ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు జేఏసీ నేతలు. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ఇంటిపై అటాక్ చేసింది ఓయూజేఏసీ. ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు జేఏసీ నేతలు. ఇక అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంటిపై ఓయూజేఏసీకి చెందినటువంటి విద్యార్థులు దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి దృశ్యాలను చూస్తా ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్ ద్వారానే వీరులు ఈ దాడులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు కూడా చూస్తా ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటి పూల కుండలు, కిచెన్ లో ఉన్నటువంటి బిందెలు పూర్తి స్థాయిలో ఈ అన్ని ధ్వంసం చేసినటువంటి వీడియోలు మనకు కనబడతా ఉన్నాయి. అల్లు అర్జున్ ఇంటి ఎంట్రన్స్ భాగంలో బౌన్సర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. మనం ఆ దృశ్యాలను చూస్తా ఉన్నాము. పూర్తిగా పూల పుండీలు, ఇంటిపై పెట్టుకున్నటువంటి పూల మొక్కలు, ఇంట్లో ఉన్నటువంటి బిందెలు, ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లవర్ పాట్స్ అన్నిటిని కూడా ఓయూజేఏసీకి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా దాడి చేసినట్టుగా కనబడతా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వీడియోలను చూస్తా ఉన్నాము. మన స్క్రీన్ పైన కూడా కనబడతా ఉన్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా ఓయూ జాక్ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతలోపే ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఓయూ జాక్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ సెక్యూరిటీపై కూడా దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ సమయంలో భారీగా సెక్యూరిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి సందర్భంలోనే మిమ్మల్ని కదా అటాక్ చేసి ఎంతమంది ఉన్నారు ఆ టైంలో? ఎంతమంది ఉన్నారు? 10-15 మంది దాకా కూడా. ఏం చేసారు? ఫస్ట్ వచ్చి ఆ గోడెక్కిరని చెప్పి అన్న దిగి మాట్లాడుకుని అంటేనే వాళ్ళు నా మీద రియాక్ట్ అయ్యి దొబ్బేశారు. దాడి చేశారా? ఉండే మా వాళ్ళు ఉండే. ఏమైనా దాడి చేశారా అవి మీద? ఏం ఎంతమంది ఉన్నారు అప్పుడు? అల్లు అర్జున్ అన్న 1 సెకండ్. అల్లు అర్జున్ అప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఏం జరిగింది అంటే? అల్లు అర్జున్ ఒక్క నిమిషం ఏం జరిగిందా? ఇటు మాట్లాడు. ఆగుపోయా సైడ్ ఒక్క నిమిషం. అలా ఏం జరిగింది అని అడుగుతున్నాను. ఏం జరిగింది అంటే? ఎంతమంది ఉంటారు వాళ్ళు? 10-15 మంది ఉంటారు అన్న. మీరు ఒక్కరు కలిసి ఆపేస్తే మీ పైకి వచ్చేసారు? మా పైకి వచ్చేసారు. దాడి చేసి కూడా ఆపుతారు వాళ్ళ మీద కూడా. ఇవన్నీ చూడండి అన్న. లోపలికి వచ్చి కుండీలు పగలగొట్టేసి పూలతోటి అన్ని వాళ్ళ కొట్టేసారు. సార్ ఉన్నారు అప్పుడు అల్లు అర్జున్, అరవింద్ గారు కానీ లోపల ఏం జరిగింది అదే చెప్పండి అంతే. ఏ టైంకి ఉండొచ్చు? లేరా ఎవరు లేరు. ఘటన ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? ఇందాకనే జస్ట్. రైట్, ఓకే. ఎగ్జాక్ట్ గా 4:30 ప్రాంతంలో ఈ ఓయూజేఏసీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటిపైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వస్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి రైట్ సైడ్ ఈ వాల్ చూద్దాం. గేట్ పక్కన ఉన్నటువంటి వాల్ పైనే ఓయూజేఏసీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఎక్కి చేతిలో ముందుగా తెచ్చుకున్నటువంటి టమాటాలన్నీ కూడా అల్లు అర్జున్ ఇంటిపైన విసురుతున్నటువంటి వీడియోలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ వాల్ పైన నుంచే ఓయూజేఏసీ నేతలందరూ కూడా ఒక్కసారి ఎక్కి చేతిలో తెచ్చుకున్నటువంటి రాళ్లు, కర్రలు, టమాటాలన్నీ కూడా అల్లు అర్జున్ ఇంటిపైన విసురుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమైంది. పోలీసులంతా కూడా చేరుకున్నారు. లెఫ్ట్ సైడ్ లో అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా లెఫ్ట్ సైడ్ లో దీనిపై చర్చలు జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లో అఫీషియల్ గా ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అల్లు అర్జున్ ఇంటిపైన 10 మంది ఓయూజేఏసీకి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా అల్లు అర్జున్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ అని, ఒక కుటుంబం చనిపోయి రోడ్డు మీద ఉంటే ఇప్పటి వరకు నష్టపరిహారం ఇంతే చెల్లిస్తాడా, దానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఈ రోజు ఈ స్థితికి కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఓయూ జాక్ ఈ రోజు ఇంటికి పిలుపునిచ్చింది. ఇన్ఫర్మేషన్ చేరుకున్న తర్వాత పోలీసు అంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. అల్లు అర్జున్ ఇంటి సమీపంలో పోలీసు బలగాలన్నీ కూడా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ వారిని చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీళ్ళు పోలీసులు ఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాలకు వారు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తా ఉన్నారు. పూర్తిగా రోడ్డు అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు, అల్లు అర్జున్ అభిమానులు కానీ, సినిమా అభిమానులు కానీ ఎవరు కూడా నిలబడకూడదు అంటూ కూడా పోలీసులు వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తా ఉన్నారు. ఎందుకంటే సంజయ్ థియేటర్ ఘటనలోనే తొక్కిసలాటలో ఈ మహిళ చనిపోయింది. బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో
ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి అనే ఒక వార్త సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. మెయిన్ మీడియాలో కూడా ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. 10 మంది చేతిలో ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ప్రస్తుతం ప్లకార్డ్స్ కూడా పోలీసులన్నీ ఇక్కడి నుంచి కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని ఒక డిమాండ్ తో ఓయూ జేఏసీ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకొని సడన్ గా గేట్ దోసుకొని ఇంటి లోపలికి వెళ్లి ఇదే ఇంటి పైన అల్లు అర్జున్ ఉంటే ఆ దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా పోలీసుల వర్షన్ కనబడతా ఉంది. పోలీసు ఉన్నతాధికారులంతా కూడా చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఓయూ చెందినటువంటి విద్యార్థులందరూ కూడా డ్యామేజ్ చేసినటువంటి ఒకసారి ఆ పరికరాలన్నీ కూడా పరిశీలిద్దాం. ఇంట్లో ఉన్నటువంటి తొట్లు, పూల కుండీలు, సెక్యూరిటీ సిబ్బంది, మొక్కలు అన్ని కూడా ధ్వంసం చేసి ఇక్కడ బీభత్సం క్రియేట్ చేశారన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సీసీటీవీ ప్రస్తుతం ఒకరొక్కరుగా అల్లు అర్జున్ ఇంటి దాడి తర్వాత వీఐపీలందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇంతకుముందు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడే దాడి జరిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ తో కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఇంత హాట్ టాపిక్ గా క్రియేట్ అయినటువంటి అంశంలో మళ్ళీ దాడి జరిగింది అల్లు అర్జున్ ఇంటి పైన. విద్యార్థులందరూ వచ్చి దాడి చేశారు, బీభత్సం క్రియేట్ చేశారు, రాళ్ల దాడి చేశారంటూ ఏదైతే ఒక వార్త నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉందో సేమ్ ఆ ఎపిసోడ్ కి కంటిన్యూగానే ఈరోజు అల్లు అర్జున్ సంబంధించిన జరిగిన ఘటనను కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి లైవ్ లో కనబడతా ఉన్నాడు. అల్లు అర్జున్ మామ ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ చేరుకొని ఏం జరిగింది అనే ఒక వివరాలు కూడా ఆరా తీస్తా ఉన్నాడు. ఘటనకు సంబంధించి కూడా వివరాలను ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో అడిగి తెలుసుకున్నటువంటి ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆ వ్యక్తులు, జరిగినటువంటి వివరాలు ఏంటి అంటూ కూడా తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నటువంటి ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని ఇక్కడ జరిగినటువంటి ఘటన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని ఇక్కడ ఏమేం జరిగింది అనే దానిపై కూడా వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఎలా జరిగింది దాడి, ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు సెక్యూరిటీ అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఆ సమయము అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అరవింద్ ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు, బయటికి రాలేదు, మీడియా ముందు కూడా మాట్లాడలేదు. ఈ సంధ్యా థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఇదే ఇంటికి చేరుకొని ఇక్కడ అల్లు అర్జున్ కి జరిగినటువంటి ఆ కేసు వివరాలు, తనకు మద్దతు ఇవ్వడము, తనకు సపోర్ట్ చేయడము, సినిమా వాళ్లపై పెడుతున్నటువంటి కేసుల పైన కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము, ఈ కంటిన్యూ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది అనేసరికి కొంతమంది అల్లు అర్జున్ కి పడనటువంటి వ్యక్తులు దాడి చేశారనుకున్నారు. కానీ తర్వాత చేతిలో ప్లకార్డ్స్ పట్టుకొని ఓయూ జేఏసీకి చెందినటువంటి విద్యార్థులు రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలి, వారికి అల్లు అర్జున్ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం, అతను కావాలని ప్రభుత్వం పైన పోలీసుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు, ఇది పూర్తి బాధ్యత అల్లు అర్జునే వహించాలి, అతనిదే పూర్తి బాధ్యత అనే విషయంలో ఓయూ జాక్ ఈరోజు అందరూ వచ్చి కూడా గొడవ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ఇంట్లో గేట్ అవతల ఉన్నటువంటి పూలకుండ్లు, ఫ్లవర్ పాట్స్, ఇంట్లో ఉన్నటువంటి బిందెలు, ఆ తర్వాత మొక్కలన్నీ కూడా విసిరిగొట్టి ఇక్కడి నుంచి తరలి పంపించేస్తా ఉన్నారు. ఇంతకు ముందే హైదరాబాద్ సిపి ఒక మీడియా సమావేశాన్ని పెట్టారు. హైదరాబాద్ సిపి మీడియా సమావేశం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇటు అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ సిపి చాలా క్లియర్ గా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటనని ఒక వీడియో చిత్రీకరణ రూపంలో 12 నిమిషాల పాటు బిగ్ స్క్రీన్ పైన అవన్నీ కూడా ప్రసారం చేశాడు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి ఎంటర్ అయినప్పటి నుంచి తిరిగి వెళ్లిపోయేంత వరకు కూడా అక్కడ ఏం జరిగింది అని ఒక పూర్తి మినిట్ టు మినిట్ వివరాలన్నీ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇంతకు ముందే బిగ్ స్క్రీన్ ద్వారా ఈ వీడియోలన్నీ కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. ఒక పక్క హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి క్రమంలోనే ఓయూ జాక్ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ దాడి ప్రయత్నం చేశారంటే ఒక్కసారిగా అందరూ కలవరానికి గురైపోయారు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అనగానే మళ్ళీ టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్. సెక్యూరిటీ సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు, పోలీసులంతా కూడా చేరుకున్నారు. పోలీసులకు అఫీషియల్ గా కంప్లైంట్ అందాల్సి ఉంది. ఆ కంప్లైంట్ అందినటువంటి వెంటనే పోలీసులు
ఆ ఇంటికి వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 10 మంది ఈ ఓయూ జాక్కి చెందినటువంటి విద్యార్థులందరినీ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారించినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సమాచారాన్ని చేరువేశారు. ప్రస్తుతం ఇంకా వారి సెక్యూరిటీ సిబ్బందితో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటా ఉన్నారు. నినామన్నడ వరకు ఎవరైతే ప్రముఖులు ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలబడి తమకు మద్దతు ఇస్తా ఉన్నామంటూ కూడా తెలియజేసినటువంటి వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటా ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బందితో చర్చలు జరుపుతా ఉన్నాడు. ఏ సమయంలో ఈ ఘటన జరిగింది అనే ఒక పూర్తి వివరాలు వారి దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నాడు. అదే సమయంలో అల్లు అరవింద్ కూడా ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్జున్ ప్రస్తుతం లేడన్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అల్లు అరవింద్ బయటకు వచ్చి మీడియాను ఉద్దేశించి జరిగినటువంటి ఘటనపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలన్నిటిపై కూడా వారంతలో వారు జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ ఇంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ఒక పక్క ప్రసారం అవుతా ఉన్నాయి. మరో పక్క ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయ్యాయి, ఏవేవి దాడికి గురయ్యాయి, ఎంతమంది దీంట్లోకి వచ్చారన్న సీసీటీవీ ఫుటేజ్ ని ప్రస్తుతం వీళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది జరిగినటువంటి దాడి సీసీటీవీ ఫుటేజ్ ని ప్రత్యక్షంగా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఫుటేజ్ ని వాళ్ళు సేకరించి ఆ ఫుటేజ్ అన్నిటి కూడా దగ్గరుండి వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా డయల్ 100 కి ఆ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడ చేరుకున్నోలేపు వీళ్ళంతా కూడా అలర్ట్ అయ్యి ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ 10 మంది నాయకులని ఎవరైతే ఓయూ జేఏసీ తరఫున 10 మంది నాయకులని అదుపులోకి తీసుకొని వారిని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి దాడి మాత్రం ఒక్కసారిగా వార్త అందరినీ కలవరానికి గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. అభిమాన హీరో ఇంటిపైన దాడి చేయడము, దేశవ్యాప్తంగా ఇప్పటికే కలెక్షన్స్ కింగ్ గా పేరు పొందినటువంటి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అనగానే అందరూ అభిమానులు ఇటువైపుగా వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు వారిని ఎక్కడికక్కడ ఆపేసి ఎవరు కూడా అభిమానులు ఇక్కడ రాకూడదు అంటూ మాత్రం కట్టడి చేసి పంపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ అనుచరులు దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని వాళ్ళు చర్చలు జరుపుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇంటి సమీపంలో చాలా వరకు సగం వరకు ఏదైతే అప్పుగా కనబడుతున్నటువంటి ఆ ప్లేస్ సగం వరకు కూడా ఓయూ జేఏసీ నాయకులు వెళ్లి అక్కడ కనిపించినటువంటి కుండీలు, వారి చేతిలో ఉన్నటువంటి రాళ్లు, ముందుగా తెచ్చుకున్నటువంటి టమాటాలు, గుడ్లు అన్ని కూడా అల్లు అర్జున్ ఇంటిపై విసురుతూ రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, అల్లు అర్జున్ మాట్లాడే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, ప్రభుత్వాన్ని పోలీసులను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసినటువంటి వాక్యాలు తీవ్ర బాధాకరంగా కనపడతా ఉన్నాయి. దేశంలో ఒక బాధ్యత గల యువ హీరో అయ్యుండి ఇంత పెద్ద కోట్లాది రూపాయలుగా కలెక్షన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదు అంటూ మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారు అయితే రవితేజ రైట్. ప్రస్తుతం అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పూర్తి వివరాలు తెలుసుకొని బయటకు వస్తూ ఉన్నారు, పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది అనే దానిపై కూడా వివరాలన్నీ కూడా అతను పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇతర నాయకులందరూ కూడా వెనకాల రైట్. ప్రస్తుతం జరిగినటువంటి ఘటనని అల్లు అర్జున్ మామ దాన్ని పరీక్షిస్తా ఉన్నారు, ఆ వివరాలు తెలుసుకుంటా ఉన్నారు, ఆ స్థలాన్ని తను వీక్షిస్తా ఉన్నాడు, తను దగ్గరుండి చేతులెత్తి దండం పెడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి.
బన్నివాస్ అంతేగా రైట్. బన్నివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. చంద్రశేఖర్తో కలిసి బన్నివాస్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. నిన్న కూడా అల్లు అర్జున్ జరిగినటువంటి ఘటనపై బన్నివాస్కి ఈ విషయాన్ని తెలియజేశాను. బన్నివాస్ ముందు నుంచి ఈ విషయం పూర్తి క్లారిటీగా ఉన్నాడు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. బన్నివాస్ థియేటర్కి వెళ్ళకూడదు, లీగల్ సమస్యలు వస్తాయంటూ కూడా ఈ విషయాన్ని చెప్పింది కూడా బన్నివాస్ అంటూ కూడా నేను అల్లు అర్జున్ ఈ విషయాన్ని పదే పదే మాట్లాడడం జరిగింది. అదే బన్నివాసు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బందికి, బన్నివాస్కి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఆ వివరాలన్నీ కూడా సెక్యూరిటీ సిబ్బంది అందజేస్తా ఉన్నారు. రైట్. పోలీస్ కమిషనర్ ఈ వివరాలు కూడా అందజేశారు. అక్కడ జరిగినటువంటి మినిట్ టు మినిట్ సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, ఎన్ని గంటలకు అల్లు అర్జున్ లోపలికి వచ్చాడు, ఎన్ని గంటల తర్వాత రేవతి అండ్ కుటుంబ సభ్యులు లోపలికి ప్రవేశించారు, బౌన్సర్లు ఎలా వ్యవహరించారు, సినిమా హాల్లో అల్లు అర్జున్ ఎక్కడి వైపు వెళ్ళాడు, కింది లోవర్ బాల్కనీలో ఎవరున్నారు, అప్పర్ బాల్కనీలో ఎవరున్నారు, అక్కడ మహిళ చనిపోయింది, బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు అనే ఒక విషయాన్ని ముందుగా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వెళ్లి కలిసి ఆ విషయాన్ని తెలియజేసిన అల్లు అర్జున్ అక్కడి నుంచి లేవకపోవడము, సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ మళ్లీ వెళ్లి అల్లు అర్జున్ ని నేరుగా కలిసి ఇమీడియట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది, లేకపోతే మేమందరినీ కేసు పెట్టి జైల్లో వేయాల్సి వస్తుంది అంటూ కూడా డీసీపీ హెచ్చరించడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి లేచి తిరిగిపోతున్నటువంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాన్ని మీడియా ముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. కరెక్ట్ 12:34 అల్లు అర్జున్ అండ్ బౌన్సర్స్ అందరూ కూడా వెనక గేట్ నుంచి వీరందరూ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ప్రకారంగా అల్లు అర్జున్ అండ్ వాళ్ళ బౌన్సర్లందరూ కూడా పోలీసులు చెప్పిన విధంగా 12:34 మెట్లు దిగి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాంట్లో స్పష్టంగా చూపించడం జరిగింది. అల్లు అర్జున్ నిన్న మొన్న పోలీసులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు పోలీసులు ఒక మహిళ చనిపోయిందని ఒక సమాచారం నాకు చెప్పనే లేదు, బాలుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడనే సమాచారం తనకు లేదు అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి కౌంటర్ గా హైదరాబాద్ పోలీసులు ఒక మీడియా సమావేశాన్ని పెట్టి అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, తను వచ్చేటప్పుడు ఒక సాధారణ హీరో లాగా వచ్చి సినిమా చూసి వెళ్తే పర్వాలేదు, కానీ తను రూఫ్ పైన ఎక్కి చేతులు అభివాదం చేసుకొని దండం పెడుతూ అందరికి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి ప్రయత్నం చేసినందుకే పబ్లిక్ అంతా కూడా భారీగా గ్యాదర్ అయ్యారు. పబ్లిక్ ఒకేసారి గేట్లు తన్నుకొని బౌన్సర్లంతా కూడా నెట్టుకొని లోపలికి వచ్చారు. ఈ కింద బాల్కనీలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా పైకి ఎక్కేటువంటి క్రమంలోనే ఈ అల్లు అర్జున్ బౌన్సర్లంతా కూడా హడావిడి కారణంగానే రేవతి ఆ తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయింది, బాలుడు అపస్మారక స్థితికి వెళ్లాడు అనే ఒక విషయాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు క్లియర్ గా మినిట్ టు మినిట్ ఆ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు కరెక్ట్ చెప్తా ఉన్నారా, రాష్ట్ర ముఖ్యమంత్రి కరెక్ట్ చెప్తా ఉన్నాడా, లేదా అల్లు అర్జున్ కరెక్ట్ చెప్తా ఉన్నాడు అంటూ కూడా ఈ ట్రై సైకిల్లో అనేక కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి. కానీ ఈరోజు క్లియర్ గా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మినిట్ టు మినిట్ 9:10 నిమిషాలకు ఏం జరిగింది, 15 నిమిషాలకు ఏం జరిగింది, 20 నిమిషాలకు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఎటువైపు నుంచి వచ్చాడు, తను అభిమానులని ఉద్దేశించి చేతులు లేపి అందరికీ హాయ్ చెయ్యి ఊపుతూ వచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేశారు. అప్పటికే ఆ తల్లి గేట్లో నుంచి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు, లోయర్ బాల్కనీలో కూర్చున్నప్పుడు జరిగినటువంటి ఘటన, సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా నెట్టేసినప్పుడు ఊపిరాడక కింద పడిపోవడము, అక్కడ పోలీసులు ఆ ఘటనని పరిశీలించి వెళ్లి ఆ విషయాన్ని మేనేజర్ ద్వారా అల్లు అర్జున్ కి చెప్పడము, అల్లు అర్జున్ అది విన్న తర్వాత కూడా ఆ థియేటర్లో నుంచి వెళ్ళకపోవడము, మళ్ళీ సెంట్రల్ జోన్ డీసీపీ వచ్చి స్ట్రిక్ట్ గా అల్లు అర్జున్ ని కలిసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా హెచ్చరించి వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి కూడా అల్లు అర్జున్ లేచి తిరిగి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు. వెళ్తున్నటువంటి క్రమంలో కూడా తను తిరిగి సాధారణంగా వెళ్లిపోకుండా పైకి లేచి మళ్ళీ అదే రూఫ్ టాప్ పైన నిలబడి అందరికీ అభివాదాలు చేతులుపుతూ ఒక రాజకీయ నాయకుల్లా మళ్ళీ వ్యవహరించాడు. ఆల్రెడీ మహిళ చనిపోయిందన్న ఒక విషయం అల్లు అర్జున్ కి చెప్పిన తర్వాత కూడా తను బయటికి వెళ్లేటప్పుడు మళ్ళీ అభిమానులను ఉద్దేశించి పైకి లేచి ఈ హంగామా క్రియేట్ చేయడం వల్లే ఈరోజు పోలీసుల పైన నెట్టేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు ఈ విషయాన్ని మీడియా ముఖంగా ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత చివరిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అల్లు అర్జున్ బౌన్సర్లకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఇక ముందు అల్లు అర్జున్ బౌన్సర్లు కానీ మిగతా ప్రైవేట్ బౌన్సర్లు కానీ పోలీసుల పట్ల మీరు అనుచితంగా వ్యవహరించిన, మీరు మిస్బిహేవ్ చేసిన
పోలీసులపై చేతులేసి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఎవరిని కూడా ఇట్టి నుంచి ఈ రోజు నుంచి వదిలేదే పరిస్థితి లేదు అంటూ కూడా హెచ్చరిస్తూ బౌన్సర్లపై తొందరలో చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఎవరైతే ప్రముఖులు బౌన్సర్లను పెట్టుకొని రోడ్లపైకి వస్తారో ఆ ప్రముఖులే ఆ బాధ్యత వహించాలి. ఇక్కడ నుంచి ఆ కొత్త విధానాన్ని మేము తీసుకురాబోతా ఉన్నాము. ఇకపై బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేసినా వాళ్లకు తీవ్ర చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం హెచ్చరిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బౌన్సర్లను ఉద్దేశించి చివరి మూమెంట్లో ఈ సందేశం ఇవ్వడం జరిగింది. ఈ మెసేజ్ అంతా ఇస్తున్నటువంటి క్రమంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ వీడియోనంతా కూడా బయటపెట్టి అల్లు అర్జున్ చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా పోలీసులు దాంట్లో మెన్షన్ చేసి మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్, అక్కడ జరిగినటువంటి పరిణామాలు, అతను పదే పదే పబ్లిసిటీ పెంచుకోవడం కోసము, హైప్ క్రియేట్ చేసుకోవడం కోసము వద్దంటే రూఫ్ పైకి ఎక్కి తను అభివాదం చేయడము, చేతులు ఊపడము, దీని కారణంగానే మహిళ చనిపోయింది, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఘటన జరిగిందంటే కూడా హైదరాబాద్ పోలీసులు మినిట్ ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ కి అల్లు అర్జున్ బౌన్సర్లని సైతం హెచ్చరిస్తూ భవిష్యత్తులో హైదరాబాద్ లో ఇంకెవరైనా ప్రముఖులు బౌన్సర్లను పెట్టుకొని బయటకు వచ్చి హంగామా క్రియేట్ చేస్తే ఆ బాధ్యత ఆ ప్రముఖులదే అంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించి దీన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో క్లారిటీగా ఒక అంశాన్ని గుర్తు చేశారు. ముందు విషయాలు చూడండి ఎలా ఉండబోతా ఉన్నాయి అల్లు అర్జున్ విషయంలో అంటూ కూడా హెచ్చరించినట్టే ఆ విషయాన్ని చెప్పారు. అంటే అల్లు అర్జున్ విషయంలో పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. తను వ్యవహరించిన తీరు అక్కడ అందరినీ కూడా అభ్యంతరానికి గురి చేసే విధంగా ఉంది, ఇబ్బందికరంగా గురి చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. తను నిన్న మీడియా సమావేశంలో పోలీసులకు తమ రూట్ క్లియర్ చేశారు కాబట్టి నా వాహనం ద్వారా నేను థియేటర్ లోపలికి వెళ్ళాను, అప్పుడు కూడా పోలీసులే నన్ను లోపలికి తీసుకెళ్లారంటూ కూడా ఈ ఘటన మొత్తం పోలీసుల పైన తోసేటువంటి ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. దానికి కౌంటర్ గా ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నటువంటి బాధ్యత కాబట్టి, రెస్పాన్సిబిలిటీ కాబట్టి, చట్టాన్ని కాపాడాల్సింది మేమే కాబట్టి 15 నిమిషాల వీడియోని ఫుల్ స్క్రీన్ పైన వేసి ఆ వీడియోని మొత్తం ప్రసారం చేసి చూస్తే నిజంగానే పోలీసులు ఈ వ్యవహారం ఎక్కడా కూడా తెగేలా కనిపించట్లేదు కదా, ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ కింద ఇది మారిందా, లేదంటే ఇంకొక రకమైనటువంటి వెర్షన్ ఏమైనా ఉందా? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? పబ్లిక్ లో కూడా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది కదా, ఏం జరుగుతుంది అనేదానికి. ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ చెప్పే దాంట్లో వాస్తవం ఉందా, పోలీసులు నమోదు చేసి దాంట్లో వాస్తవం ఉందా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, అసలు ఏది కరెక్ట్ ఏది తప్పు, ఎవరు సేఫ్టీ వాళ్ళే సేఫ్ జోన్ లో ఆడుకుంటా ఉన్నారే తప్ప జరిగినటువంటి రియల్ క్లారిటీ ఏంటి అనే దానిపై కూడా అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ముందుగా పోలీసులు ఒక ప్రకటనలో లాఠీ చార్జ్ జరగలేదు, తొక్కిసలాట జరగలేదు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అక్కడ ఈ బౌన్సర్లంతా కూడా ఒకేసారి రావడం కారణంగా ఈ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఆ మహిళ ఊపిరాడక చనిపోయింది. బాలుడిని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేసినటువంటి వీడియోలను సైతం పోలీస్ కమిషనర్ ఆ విషయాన్ని తెలియజేశారు. మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డీసీపీ అక్కడికి వెళ్ళాడు, డీసీపీ అల్లు అర్జున్ ని రిక్వెస్ట్ చేశాడు, అల్లు అర్జున్ అక్కడి నుంచి జరగకపోవడము, మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు కూడా చేతులూపి తీసుకెళ్లడము, దానికి అనుగుణంగానే ఈ రోజు హైదరాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్, ఈ రెండు కూడా మ్యాచ్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతం ఆ అల్లు అర్జున్ ఇంటి సమీపంలో దాడికి గురైనటువంటి ఆ పరికరాలన్నిటిని కూడా సెక్యూరిటీ ఇక్కడి నుంచి కూడా తొలగిస్తా ఉన్నారు. పూల తొట్లు, ఇక్కడ రోడ్ పైన ఏర్పడినటువంటి మట్టి కుండీలను ఇక్కడ నుంచి తీసేసి ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే వాళ్ళు రికార్డర్ రూపంలో కూడా దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ క్యాప్చరింగ్ తర్వాత ఎవిడెన్స్ దొరికిపోయింది కాబట్టి అక్కడ పడిపోయినటువంటి పూల కుండీలు, ప్రస్తుతం ఆ సెక్యూరిటీ సిబ్బంది ఆ కుండీలను, పూలని, మొక్కలని, డ్యామేజ్ అయినటువంటి వస్తువులన్నీ కూడా ఇడికల నుంచి రిమూవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ఒకరొకరుగా అల్లు అర్జున్ ఇంటికి దాడి జరిగినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వీరు నేరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వీటిని తొలగించి వాటిని క్లీన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఈ ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ప్రత్యక్షంగా కొన్ని వీడియోలు ఉన్నాయి. దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే గుర్తించి ఆ ఫుటేజ్ ఎవిడెన్స్ అంతా దొరికింది కాబట్టి ఇక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలంతా కూడా తొలగిస్తా ఉన్నారు. పూలకుండీలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి. అన్ని
తీసేసి ఇక్కడి నుంచి ఆ జర్ర పక్కకు వచ్చేది కారు వస్తుంది కారు వస్తుంది జర్ర పక్క జరగండి జర్ర ఇటు జరగండి కారు వస్తుంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడుతున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వారి సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నటువంటి వివరాలు మనకు దృశ్యాలు కనబడతా ఉన్నాయి. రైట్ 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 ఎడమలతో చెప్పు పైన 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 ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అరవింద్ని కలవడానికి ఇంట్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వివరాలన్నీ కూడా తెలుసుకొని అల్లు అరవింద్ కోసం ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేసినట్టుగా కనబడుతోంది. ఇదే వాహనంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి వీళ్ళు ఫిర్యాదు అందించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని అల్లు అరవింద్తో కలిసి వీరు పోలీస్ స్టేషన్లో ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వడానికి అల్లు అర్జున్ పాప అల్లు ఆర్హ వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కారులో అల్లు ఆర్హాని ఇక్కడ నుంచి బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ముందు ముందు రైట్ కుటుంబ సభ్యుల్ని ఒకరొక్కరుగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు. ఈ ఘటన తర్వాత అఫీషియల్ గా వీళ్ళు కంప్లైంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో వాహనం కూడా సిద్ధంగా ఉంది. వీళ్ళు ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యి కుటుంబ సభ్యులందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి వాహనాలు కుటుంబ సభ్యులు ఒకరొకరుగా బయటికి వెళ్తా ఉన్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అల్లు అరవింద్తో కలిసి ఈ జరిగినటువంటి ఘటనపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఫిర్యాదు ఇచ్చేటువంటి ఆలోచనలో కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి రవితేజ, పిల్లలందరినీ కూడా పంపించేస్తూ ఉండడం ఇదంతా కూడా ముందు జాగ్రత్త చర్యలు అనుకోవాలా? ఈ వ్యవహారం ఎప్పటితో ఇది తేలదు, ఇంకా అటాక్స్ జరుగుతాయి ఏమైనా అల్లు ఫ్యామిలీ భావిస్తుంది అనుకోవాలా? భద్రతలో భాగంగానే అనుకోవచ్చు. భద్రతా దృష్ట్యా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం కారణంగా ఇంకా భారీగా ఎవరైనా దుండగులు దాడులు చేయడానికి వస్తే పిల్లలకు తీవ్రంగా నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దాడులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతా చర్యల దృష్ట్యా పిల్లల్ని కూడా ఇంట్లో నుంచి పంపిస్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ ఇల్లు సాధారణంగా ఈ ఘటన కంటే ముందు చాలా తక్కువ మందికి పరిచయం ఉన్నటువంటి ఇల్లు. సంధ్య తీర్థ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఎక్కడ అనే మార్క్ అందరికీ తెలిసిపోయింది. వేలాది మందిగా ఇక్కడ విజిట్ చేయడము, అభిమానులందరూ కూడా కోలాహలంగా ఇక్కడికి చేరుకోవడము, ఇటు మీడియా కూడా నిత్యం ఇక్కడే జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ ఇల్లు అనేది ఓపెన్ గా ఇటు ఆన్లైన్ లో కూడా అల్లు అర్జున్ ఇల్లు అంటే కూడా మార్క్ చూపేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఇక్కడే ఈ పిల్లలు ఉండడం కారణంగా ఇంకేమైనా దాడులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి కూడా ఒకరొకరిని పంపిస్తా ఉన్నారని అనుకోవాలి. కుటుంబ సభ్యులు అయితే మరి కాసేపట్లో
అఫీషియల్ గా ఒక ఫిర్యాదు అందించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంట్లో లేడు, అరవింద్ అయితే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడే ఇంటికి చేరుకొని సెక్యూరిటీ సిబ్బందిని అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ వివరాలతో సహా మరి కాసేపట్లో పోలీసులకు ఒక ఫిర్యాదు అందించేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసు అదుపులో ఈ 10 మంది ఓయూ జాక్ కి చెందినటువంటి సభ్యులందరూ కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఇంటి ముట్టడికి వెళ్లారు, ఇంటిపైన టమాటాలు, రాళ్లు, ఈ కోడిగుడ్లు విసరడానికి కారణం ఏంది, రాగానే ఒక్కసారిగా గోడపైకి ఎక్కి చేతిలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొని ఇంటిపైన ప్రయోగం చేశారు. దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఏదైతే హంగామా క్రియేట్ చేసి 10-15 నిమిషాల పాటు ఇక్కడ బీభత్సం క్రియేట్ చేశారో వాటి విషయంపై మాత్రం పోలీసులు ఎవరైతే ఈ 10 మంది ఇంటిపై అటాక్ వచ్చారో వాళ్ళందరిపై కూడా సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శివ, అయితే రవితేజ, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? పోలీసులు ఏ రకమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది వీళ్ళు ఫిజికల్ గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత? డెఫినెట్ గా ఎవరి ఇంటిపైనా సరే, అది కల్ప్రిట్స్ కానీ, రెస్పాండెంట్స్ కానీ, అక్యూజ్డ్ కానీ, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంటిపై దాడి చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఇవి క్రిమినల్ కేసుల కిందకే పోలీసులు పరిగణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ నిజంగానే ఒక కేసులో నిందితుడు అయినప్పటికీ అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసేటువంటి హక్కు, నిరసన తెలియజేసేటువంటి హక్కు, ఇంటిపైన ఇంత దౌర్జన్యంగా ఇంట్లో పిల్లలు ఉండగానే దాడి చేసేటువంటి ఈ ప్రయత్నం చేయడం మాత్రం ఒక్కసారిగా ఇదందరినీ కూడా అలా సంతలో జరగడు కాలెక్కి మళ్ళీ రైలు వెళ్ళాలి. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. పెట్టడానికి ఏముందబ్బా, తాలూకా ఎన్ని గంటలకు జరిగింది ఘటన, ఎవరెవరు వచ్చారనే దానిపై కూడా పూర్తిగా ఆ ఫుటేజ్లన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇటు అల్లు అర్జున్ ఇంటి సెక్యూరిటీ సిబ్బంది సైతం ఆ ఫుటేజ్లు పోలీసులకు అందజేయడము, ఈ రోడ్డువేలో ఉన్నటువంటి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ఎలా వచ్చారు, ఏ వాహనంలో వచ్చారు, ఇది కుట్ర ప్లాన్ గానే కనబడతా ఉంది. ఒక్కసారిగా ఇంటి సమీపంలోకి వచ్చి నిరసన తెలియజేసేటువంటి వ్యక్తులు నిరసన తెలియజేయకుండా, ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయకుండా వచ్చి రాగానే వాళ్ళు గోడెక్కడము, చేతిలో ఆ టమాటాలు, గుడ్లు, కర్రలు తీసుకొని అల్లు అర్జున్ ఇంటిపైన విసిరి కొట్టడము, తను బయటికి రావాలని డిమాండ్ చేయడము, ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ మాత్రం ఏదైతే హంగామా క్రియేట్ చేశారో వాటికి సంబంధించి వెనుక కుట్రే ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారా? అల్లు ఆర్హా ప్రస్తుతం బయటికి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాము. ఇంట్లో పిల్లలు ఉండగానే ఈ అల్లు అర్జున్ లేని సమయాన్ని చూసుకొని అరవింద్ కూడా ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అవ్వకపోయినా
సెక్యూరిటీ సిబ్బంది వారి బౌన్సర్లు ఆపకపోయినా ఈ 10 మంది ఓయూ జేఏసీ నాయకులు లోపలికి దూసుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపై దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్ గా ఆ వీడియోస్ లో కనబడతా ఉన్నాయి. బౌన్సర్ అలర్ట్ అయ్యి వీళ్ళందరినీ ఆపకపోతే మాత్రం వీళ్ళందరూ కూడా 10 మంది లోపలికి వెళ్లి ఇంట్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులపైన దాడులు చేయడము, సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేయడం, బయటే ఇంత బీభత్సం క్రియేట్ చేశారు, ఇంత హంగామా క్రియేట్ చేసి ఇంటి బయట ఉన్నటువంటి పూల తొట్లు, పూల కుండీలు, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీవ్రంగా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ లేకపోయినా, బౌన్సర్లు లేకపోయినా, బౌన్సర్ సైతం దాడి చేశాడు అన్నట్టు కూడా మనతో అతను మాట్లాడి తనపై కూడా దాడి చేశారు, ఒక 10 మంది వ్యక్తులు ఆపడానికి వచ్చినప్పుడు అనే ఒక విషయాన్ని కూడా సెక్యూరిటీ సిబ్బంది ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి ఘటన జరిగిందనే తర్వాత ఒకరొకరుగా ప్రముఖులంతా కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ పై ఏదైనా దాడి చేశారా, అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఏదైనా బెదిరించారా అనే ఒక కోణంలో కూడా అభిమానులంతా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపేసి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అంటూ మాత్రం వారిని ఆపేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అఫీషియల్ గా అల్లు అర్జున్ కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.